అడగాల. ఓకే గైస్, మనకి లాస్ట్ క్లాస్ యొక్క కనెక్షనే ఈ క్లాస్ కూడా. ఓకే, చెప్పినాను కదా అరేస్ అనేది అంత ఈజీగా అయిపోవు. అరేస్ అనేవి మనకి ఇంకా ఒక క్లాస్ జరుగుతుంది అనుకుంటున్నాను. ఇంకొక రేపటి మండే క్లాస్ కూడా మనకి అరేస్ గురించే చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు చదవబోయేవి వచ్చేసి జావా స్క్రిప్ట్లో అరే ఇటరేషన్ మెథడ్స్. అరే ఇటరేషన్ మెథడ్స్ ఈరోజు క్లాస్ వచ్చేసి ఏమి, అరే ఇటరేషన్ మెథడ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇటరేషన్ అంటే ఏమి మనకి మీనింగ్స్ తెలియాలా, వర్డ్ మీనింగ్స్ అనేది మనకి తెలియాలా. ఇటరేషన్ అంటే ఏం లేదు గైస్, ఒక పనిని రిపీటెడ్గా చేయడం. రిపీటెడ్లీ. ఓకేనా, టైప్ ఎర్రర్స్ ఉంటే అవాయిడ్ చేయండి. మనకి ఇటరేషన్ అంటే ఏమి, ఏదైనా ఒక పనిని రిపీటెడ్గా చేయడం. ఏదైనా ఒక పనిని మనము ఎలా చేయడము, రిపీటెడ్గా చేయడం. దాన్ని మనం ఏమంటాము, ఇటరేషన్. దాన్ని మనం ఏమని అంటాము, ఇటరేషన్. మనకి ఇటరేషన్ అనేది దేని మీద, ఈ వర్డ్ పర్టికులర్గా దేని మీద అప్లై అవుతుంది అంటే అరేస్, ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ మీద. ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్లో నేను ప్రతి ఐటమ్ మీద నా కోడ్, ఒక పీస్ ఆఫ్ కోడ్ ఉంది అనుకుందాం. వీ హ్యావ్ ఏ పీస్ ఆఫ్ కోడ్ which we need to execute on every single item of an array. ఏమంటున్నాము, మనకి ఈ మెయిన్ చేసే పని ఏమి, మన కాడ ఉన్న ఒక పీస్ ఆఫ్ కోడ్ని ప్రతి సింగిల్ ఐటమ్ మీద మనము ఎగ్జిక్యూట్ చేపియాలా. ఏం చేపియాలా, మన కాడ ఉన్న ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్ ఉంది. ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్ ఉంటే ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్ మీద మనం రాసిన పీస్ ఆఫ్ కోడ్ ఆ లిస్ట్ ఆఫ్ ఐటంలో ప్రతి ఐటమ్ మీద నేను ఆ కోడ్ ఎగ్జిక్యూషన్ అనేది చేయాలా. దీనంతా మనం ఏమంటామంటే ఇటరేషన్. ఇదంతా ఏమి మనకి ఇటరేషన్. మనకి ఇటరేషన్స్ అనేవి దేని మీద అప్లై అవుతాయి అంటే అరేస్ మీద. ఓకేనా, మనము ఏదైతే ఫర్ లూప్ చూసినాం, మనకి ఈ రిపీటెడ్ పని మనం యాడ గైస్ చూసింది, యా కాన్సెప్ట్లో చూసినాము, ఒక పని మనకి రిపీటెడ్గా చేయడము లూప్స్లో చూసినాము. అంటే మనం ఒక పీస్ ఆఫ్ కోడ్ని రిపీటెడ్గా రన్ చేయించినాం. అంటే 10 times రన్ చేయించినాం, 12 times రన్ చేయించినాం. మనకు ఎన్నిసార్లు కావాలంటే ఆన్ ది బేసిస్ ఆఫ్ కండిషన్ మనము ఒక పీస్ ఆఫ్ కోడ్ని n times రన్ చేయించినాం. ఆ లూప్స్ యొక్క అడ్వాన్స్డ్ వర్షనే ఈ ఇటరేషన్ మెథడ్స్. ఎప్పుడైతే మనకి ఇటరేషన్ మెథడ్స్ వచ్చినాయో మనం లూప్స్ వాడడము వదిలేసినాము. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్ గైస్. మనకి లూప్స్ ఎంత ఇంపార్టెంటో దాని అప్డేటెడ్ వర్షన్స్ ఇవి. మనకి లూప్స్ ఏమవుతుండే, పని చేయడం కొంచెం కష్టం అయిపోతుండే, కానీ మనకి మెథడ్స్ ఏం చేసినాయంటే సింటాక్స్ పరంగా చాలా ఈజీ చేసేసినాయి. చేసే పని ఒక్కటే కానీ మనకి ఈ మెథడ్స్ ఏం చేసినాయంటే మన సింటాక్స్ని చాలా అంటే చాలా ఈజీ చేసేసినాయి. ఓకే గైస్, ఈ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, ఆర్ఎల్స్ మనము నెక్స్ట్ ఒక స్మాల్ కోడ్ రాసి ట్రై చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్. ఓకే, ఫస్ట్ మనము స్మాల్ థింగ్స్తో పోదాం. నేను ఒక అరే తీసుకుంటాను, నెంబర్స్ అని ఒక అరే తీసుకుందాం. 1 2 3 4 5 సింపుల్గా 5 నెంబర్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకే, డన్. దీన్ని కొంచెము 5 నెంబర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఏమి, మన అరే. మెయిన్ ఈ కాన్సెప్ట్ ఏమి అంటే, నేను మన కాడ ఏదైనా ఇలా వచ్చింది అనుకుందాం, యాడ్ +1 టు ఎవ్రీ ఐటమ్ in the array and return
ఏ న్యూ అరే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏం చెప్తుంది గైస్? ఈ లైన్ ఏం చెప్తుంది? యాడ్ +1 టు ఎవ్రీ ఐటమ్ ఇన్ ద అరే. అంటే మన కాడ ఉన్న అరేలో ప్రతి ఐటమ్కి 1 యాడ్ చేయమని చెప్తుంది. అండ్ రిటర్న్ న్యూ అరే. ఇది మనకి ఏమని చెప్తుందంటే క్వశ్చన్, మన కాడ ఉన్న అరేలో ప్రతి ఐటమ్కి 1 యాడ్ చేసి ఒక కొత్త అరే రాయమంటుంది. కొత్త అరే ఎలా రాస్తాము? ఒక అరేలో మన కాడ ఉన్న ఐటమ్ 1 + 1 ఎంత? 1 + 1 ఎంత? 2. 2 + 1 3, 4, 5, 6. ఓకేనా? మనకి అన్ని దాంట్లలో 1 1 1 + 1 యాడ్ చేసుకుంటూ పోతే మనకి ఇది జరిగింది. ఇప్పుడు మనము ఒక స్మాల్ కోడ్ అనేది, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేయాలా? మనకి ఇక్కడ మెయిన్గా కావాల్సింది ఏమి? +1 చేయాలా. +1 ఎలా చేస్తాము? ఈ పర్టికులర్ ఒక్కొక్క ఐటమ్ తీసుకోవాలా, ఐటమ్ +1 చేయాలా. ఐటమ్ +1 చేసి, ఐటమ్ +1 అంటే ఐటంలో ఏమొస్తుంది మనకి? లూప్ ఏం చేస్తుంది గైస్? ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పోతుంది. కరెక్ట్, అంతేనా? రిప్లైస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి లూప్స్ ఎలా పోతాయి? 0th ఇండెక్స్ నుంచి డాట్ లెంత్ వరకు మనకి పోవడం జరుగుతాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటమ్ వేయడం జరుగుతుంది. ఫస్ట్ ఒక ఐటమ్ తీసుకున్నాం, +1 ఎంత అయిపోయింది? 1 అవుతుంది. దీన్ని ఏం చేయాలా? మనం ఒక కొత్త ఎంటీ అరే పెట్టుకొని దీంట్లో పుష్ చేస్తుండాలా. నిన్న చదువుకున్నాం కదా ఏమి? పుష్ అనే మెథడ్. ఆ మెథడ్ యూజ్ చేయాలా. ఓకే, నెక్స్ట్ సెకండ్ టైం ఏమి? మళ్ళీ 2 వస్తుంది. 2 + 1 3 ఏంది? మళ్ళీ పుష్ చేయాలా. మళ్ళీ 3 వస్తుంది. 3 + 1 4 ఏంది? మళ్ళీ పోవాలా, మళ్ళీ పుష్ చేయాలా. మళ్ళీ 4 + 1 5 ఏమవుతుంది? మళ్ళీ పోవాలా, మళ్ళీ పుష్ చేయాలా. ఇలాగా మనము లాస్ట్ లెంత్ ఆఫ్ ది అరే వరకు చేస్తుండే. ఒకసారి ఏం చేద్దామంటే ట్రెడిషనల్ లూప్ వాడి ఒకసారి ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సింపుల్ ఫర్ లూప్ తీసుకుంటున్నాను. మనకి మెయిన్ థింగ్ ఏముంది ఇక్కడ? మెయిన్ థింగ్ వచ్చేసి ప్రతి ఐటమ్ మీద +1 చేయాలా. ఇక్కడ ఏం చేయాలా అంటే ఇటరేషన్స్ చేయాలా. ఒక పీస్ ఆఫ్ కోడ్ని ప్రతి ఐటమ్ మీద నేను తీసుకొని పోవాలా. ఎలా తీసుకొని పోతాము? ఫస్ట్ యాడ్ నుంచి స్టార్ట్ అవ్వాలా అంటే 0 నుంచి స్టార్ట్ అవ్వాలా. ఇండెక్స్ నెంబర్ ఏమి? 0 నుంచి స్టార్ట్ అయ్యి యాడ వరకు పోవాలా? I వాల్యూ <= మనకేమి? నెంబర్స్ డాట్ లెంత్ వరకు మనకి పోవాలా. లాస్ట్ లెంత్ అంటే మనకి ఒక ఎక్కువ వస్తుంది. మనం ఈడ ఏం చేసుకుంటాం? ఒక తక్కువ చేసుకుంటాం, -1 వాడేస్తాం. ఓకేనా? మనకి -1 అనేది వాడేసినాం. తర్వాత ఏమి? I++ మనం ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలా. మన కండిషన్ ట్రూ ఉంటే ఇంక్రిమెంట్ చేసుకుంటూ పోవాలా. నేను లూప్స్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మస్ట్ అండ్ షుడ్ ఒకసారి ఆ వీడియో అనేది మీరు విజిట్ చేయాలా. ఓకేనా? ఓకే, నెక్స్ట్ థింగ్ ఏమి? నేను నెంబర్ ఆఫ్ ఐలో నేనేం చేయాలంటే +1 యాడ్ చేయాలా. నెంబర్ ఆఫ్ ఐలో +1. ఈడ మనం ఆపరేటర్స్ చదువుతున్నప్పుడు ఒకటి చేసిండే, గుర్తుండే? ఇలాగ మనము చేసిండే. ఓకేనా? కానీ మనం ఏం చేద్దామంటే ఒక కొత్త అరే కావాలా కాబట్టి మనకేం కావాలా? ఒక కొత్త అరే కావాలా కాబట్టి నేను ఒక డమ్మీ అరే తయారు చేసుకుంటాను. లెట్ న్యూ అరే అని ఒక ఎంటీ అరే అనేది తయారు చేసుకుందాం. ఒక ఎంటీ అరే అనేది తయారు చేసుకుందాం. సింపుల్గా ఏం చేద్దామంటే న్యూ అరే డాట్ పుష్లో ఏం పెట్టేస్తాము? సింపుల్గా మన కాడ ఏదైతే ఉందో దాన్ని +1 చేసి దాంట్లో పుష్ చేసేయమని చెప్తున్నాను. చాలా అంటే చాలా సింపుల్. ఒకసారి మనము కన్సోల్ లాగ్లో ఏముంది? న్యూ అరేని ప్రింట్ చేసి చూసేద్దాం. మనకి +1 యాడ్ అయ్యి వచ్చిందా? ఒక కొత్త అరే తయారవ్వాలా. నార్మల్ కాదు, ఒక కొత్త అరేనే మనకి తయారై రావాలా. వచ్చిందో లేదో మనము చూద్దాం. మనం చెప్పుకున్న మాట ఇక్కడ ఉందా లేదా? ఫస్ట్ థింగ్ ఏమి? ఇక్కడ మనం ఏమనుకున్నాము? వీ హ్యావ్ ఏ పీస్ ఆఫ్ కోడ్ విచ్ వీ నీడ్ టు ఎగ్జిక్యూట్ ఆన్ ఎవ్రీ సింగిల్ ఐటమ్ ఆఫ్ అరే. ఈ పర్టికులర్ లైన్ ఇక్కడ ఉందో లేదో చూద్దాం. మన కాడ ఒక పీస్ ఆఫ్ కోడ్ ఉంది. ఇది ఒక పీస్ ఆఫ్ కోడ్. ఈ బ్రాకెట్ నుంచి ఈ బ్రాకెట్ వరకు అంటే ఈ లోపలిది ఒక పీస్ ఆఫ్ కోడ్ని
అరేలో ఉన్న ప్రతి ఐటమ్ మీద అప్లై చేయాలా అని అనుకున్నాం. అరేలో ఉన్న ప్రతి ఐటమ్ ఎలా వస్తుంది, ఈ లూప్ తెస్తుంది. ఐలో ఈ పర్టికులర్ ఐలో ఫస్ట్ టైం ఏమి 1 వస్తుంది, సెకండ్ టైం ఏమి 2 వస్తుంది, థర్డ్ టైము 3, 4, 5 ఇలాగ ప్రతిసారి ఒక్కొక్క ఐటమ్ రావడం జరుగుతుంది. అప్లై అవుతుందే గైస్ ఒక పీస్ ఆఫ్ కోడ్ ప్రతి ఐటమ్ మీద. ప్రతి ఐటమ్ మీద ఈ పీస్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో అది అప్లై అవుతుంది. ఓకేనా, ఒకసారి మనం ఒకసారి అవుట్పుట్ అనేది చూద్దాం. ఓకే, ఎగ్జిక్యూట్ చేసేద్దాం. CLS హిట్ చేద్దాం. ఒక్క నిమిషం గైస్, నేను ఇది కమెంట్ చేస్తాను. CLS ఒక ఒరిజినల్ అరే కూడా రాస్తాము. మన ఒరిజినల్ అరే నెంబర్స్ డన్. చూడండి గైస్, కింద న్యూ అరేలో 2, 3, 4, 5 +1 యాడ్ చేసి వచ్చిందా అన్ని దాంట్లలో? ఓకే గైస్, ఇది మనకి చేయాల్సిన మెయిన్ పని. ఇప్పుడు మీరు ఈ పని ఏదైతే చూస్తున్నారో లూప్స్ వాడి, మనకి ఇక్కడ చూడండి ఎన్ని కష్టాలు ఉన్నాయి. మనం ఫస్ట్ వేరియబుల్ డిక్లేర్ చేయాలా, ఆ వేరియబుల్లో లెంత్ అంటే కండిషన్ పెట్టాలా, తర్వాత వచ్చేసి దాన్ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ పోవాలా. ఈ పని అంతా చేస్తున్నాం. ఈ పనిని మనం ట్రెడిషనల్గా యూస్ చేస్తే, మనం ఏదైతే మనకి ఇటరేషన్ మెథడ్స్ వచ్చినాయో ఆ ఇటరేషన్ మెథడ్స్తో యూస్ చేస్తే మనకి కోడ్ సింటాక్స్ అనేది చాలా తగ్గిపోతుంది. చాలా అంటే చాలా తగ్గిపోతుంది. ఓకే గైస్, ఈడ వరకు అందరికీ క్లియర్గా ఉంది అంటేనే నేను నెక్స్ట్ టాపిక్ చెప్తాను. అందరికి క్లియర్గా ఉందా ఈడ వరకు? ఓకే గైస్, డన్. ఇదే పని ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకి ఏమేమి మెథడ్స్ ఉన్నాయి అవి చూద్దాం గైస్. అవన్నీ మనము చూద్దాం. నేను ఇక్కడ రాస్తాను, ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అనేది రాస్తాను. ఫస్ట్ వచ్చేసి మ్యాప్ మెథడ్. మనకి మ్యాప్ మెథడ్. తర్వాత వచ్చేసి ఫిల్టర్, వర్డ్స్లోనే ఉన్నాయి ఫిల్టర్ మెథడ్. తర్వాత వచ్చేసి ఫైండ్. తర్వాత వచ్చేసి మనకి రెడ్యూస్. తర్వాత వచ్చేసి ఎవ్రీ. తర్వాత వచ్చేసి సమ్. మనకి ఇవి ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ మనకి మెథడ్స్. ఓకే, ఫర్ ఈచ్. ఓకే గైస్, ఇవి మనకి ఏం మెథడ్స్? ఇటరేషన్ మెథడ్స్. ఇవన్నీ మనకి ఇటరేషన్ మెథడ్స్. మనం ఎందుకు వాడతామంటే ఒక పీస్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో ఆ పీస్ ఆఫ్ కోడ్ని ప్రతి ఐటమ్ మీద మనము చెక్ చేసి దాని ఏదైతే ఉందో ఆ రిజల్ట్ అనేది తీసుకోవడానికి ఈ మెథడ్స్ వాడతాం. ప్రతి మెథడ్కి ఒక డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి గైస్. ప్రతి మెథడ్కి ఒక డిఫరెంట్ థింగ్ ఉంది. మనం మ్యాప్కి వేరేది ఉంది, ఫిల్టర్కి రాసే సింటాక్స్ అందరికీ ఒక్కటే, కానీ చేసే పనులు వేరే. ఒకసారి మనము క్యాజువల్గా ఈ వర్డ్స్ చదువుదాం. మ్యాప్ ఒకటి పక్కన పెడదాము. ఫిల్టర్ అంటే ఏమి గైస్? ఫిల్టర్ డబుల్ ఎల్ పెట్టేస్తాను, 1 సింగిల్ ఎల్. నేను ఫిల్టర్ ఏం చేస్తానంటే ఫిల్టర్లో డబుల్ ఎల్ ఉంది, సింగిల్ ఎల్ ఉంది అని చెప్తున్నాను బ్రో. ఫిల్టర్ అంటే వర్డ్ యొక్క మీనింగ్ ఏమి? ఫిల్టర్ ద డేటా బేస్డ్ ఆన్ ద కండిషన్. ఇంకా గైస్, నార్మల్ లైఫ్లోనే మనం ఫిల్టర్ ఏదైనా ఉంది. ఇప్పుడు మన కాడ సింపుల్ థింగ్, మన కాడ ఒక బాక్స్ ఆఫ్ యాపిల్స్ ఉన్నాయి. ఆ బాక్స్ ఆఫ్ యాపిల్స్లో నేను మంచి యాపిల్స్ లేకుంటే size 1, size 2 అని ఉంటాయి యాపిల్స్లో. ఏదైనా మనకి size 1, size 2 యాపిల్స్ ఫిల్టర్ చేయమంటే దాని అర్థం ఏమి? మనకు కావాల్సింది సపరేట్ చేసుకోవడం. అంటే ఆన్ ది బేసిస్ ఆఫ్ వాట్? నేను మీకు ఇక్కడ కండిషన్ ఇచ్చినాను. ఏం కండిషన్? యాపిల్ వచ్చేసి లెవెల్ 2 ఉండాలా. ఈ కండిషనే కదా, ఆ కండిషన్ మీదనే కదా మీరు ఫిల్టర్ చేసేది. కండిషనే లేకుంటే ఫిల్టర్ అనేది వర్క్ అవ్వదు. మనం ఏమనుకుంటున్నాం ఈడ? ఫిల్టర్ అంటే సింపుల్ వర్డ్. నేను ఒక బాక్స్ ఆఫ్ యాపిల్స్ ఉన్నాయి, దాంట్లో మల్టిపుల్ లెవెల్స్ ఉంటాయి. లెవెల్ 1, లెవెల్ 2, చిన్నది కొంచెం పెద్దది, అలాగా సైజ్ పరంగా.
ఓకే, నేను మీకు కండిషన్ ఇచ్చినాను. ఏమని ఇచ్చినాను? నాకు ఈ బాక్స్ ఆఫ్ యాపిల్స్లో లెవెల్ 2 యాపిల్స్ పక్కన పెట్టండి, లెవెల్ 1 యాపిల్స్ పక్కన పెట్టండి. సింపుల్ థింగ్. ఈ లెవెల్ 1 యాపిల్, లెవెల్ 2 యాపిల్స్ మీ కండిషన్స్. ఓకేనా? మీరేం చేస్తారు? ఒక యాపిల్ పట్టుకుంటారు, అది లెవెల్ 1 ఉందా లేదా, అలాగేనా చూసేది? ఎస్. మనం ఏం చేస్తాము? ఒక బాక్స్ ఆఫ్ యాపిల్స్లో నుంచి ఒక యాపిల్ తీసుకొని మన కండిషన్ చెక్ చేస్తాం. ఒక యాపిల్ ఐటమ్ 1 ఒక యాపిల్ తీసుకొని ఫిల్టర్లో ఏం చేస్తాము? నేను ఇచ్చిన కండిషన్ మనం చెక్ చేస్తాం. ఈ యాపిల్ లెవెల్ 2 ఉందా? ఓకే, ఉంది అంటే కొత్త బాక్స్లో పెట్టాలా. నెక్స్ట్ సెకండ్ యాపిల్ తీసుకొని ఈ యాపిల్ లెవెల్ 2 ఉందా? లేకుంటే దాంట్లోనే పెట్టేయాలా. మళ్ళీ ఇంకొక ఇది యాపిల్ లెవెల్ 2 ఉందా? ఉంటే కొత్త బాక్స్లో. ఇదే పని చేసేది ఫిల్టర్. ఎగ్జాంపుల్ అర్థమైందా అందరికీ? ఎగ్జాంపుల్ అందరికి అర్థమైందా గాయస్? చాలా ఈజీ ఎగ్జాంపుల్. ఓకేనా? మళ్ళీ ఒకసారి చెప్పాలా? చెప్తాను. ఈజీ థింగ్. అండ్ ఎందుకు ఇది మళ్ళీ నేను చెప్తాను అంటే, మనకి ఎప్పుడైతే ఎగ్జాంపుల్స్ పరంగా నేర్చుకుంటామో మనం ఎప్పుడు మర్చిపోము. ఓకే, మన కాడ ఒక బాక్స్ ఆఫ్ యాపిల్స్ ఉన్నాయి. సింపుల్ థింగ్. మనకి యాపిల్ బాక్స్ ఇలా ఉంటుంది. ఓకే, మన కాడ ఏమున్నాయి? బాక్స్ ఆఫ్ యాపిల్స్ ఉన్నాయి. అండ్ మన కాడ ఇంకో డబ్బా కూడా ఉంది, ఒక బాక్స్, ఎంటీ బాక్స్. ఓకే, లెవెల్ 2 బాక్స్ అంటాం దీన్ని. ఏమంటాము? లెవెల్ 2 బాక్స్. ఓకే గైస్, మన కాడ ఇది వచ్చేసి యాపిల్ బాక్స్, APPLE. గైస్, టైపో ఎర్రర్స్ ఉంటే చెప్పొద్దండి, టైపో ఎర్రర్స్ అవాయిడ్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను. ఓకే, యాపిల్ బాక్స్ ఉంది. అండ్ మన కాడ ఇక్కడ ఒక ఎంటీ బాక్స్ ఉంది. ఇదేమి ఎంటీ బాక్స్, EMPTY, ఎంటీ బాక్స్. ఓకే, నేను మీకు ఒక పని ఏమి ఇచ్చినానంటే, యాజ్ ఏ కోడర్, యాజ్ ఏ యూజర్, నేను సింపుల్గా ఒక పని ఇచ్చినాను. ఏమి ఇచ్చినాను? మనకి యాపిల్ బాక్స్లో ఏదైనా యాపిల్ బాక్స్ తీసుకోండి, కొన్ని లెవెల్స్ పరంగా యాపిల్స్ ఉంటాయి. అంటే ఒక యాపిల్ చిన్నగా ఉంటుంది సైజులో, ఒక యాపిల్ పెద్దగా ఉంటుంది. దాన్ని మనం ఏమనుకుంటామంటే లెవెల్స్ అనుకుంటాం. లెవెల్ 1 యాపిల్, లెవెల్ 2 యాపిల్, లెవెల్ 3 యాపిల్, లెవెల్ 3 యాపిల్. నా కాడ అన్ని యాపిల్స్ ఉన్నాయి. ఇదంతా యాపిల్ బాక్స్. నేను కండిషన్ ఏమిచ్చినాను? నేను కండిషన్ ఏమిచ్చినానంటే, లెవెల్ 2 బాక్స్లో లెవెల్ 2 యాపిల్స్ పెట్టాలా. దానికి మనం కండిషన్ ఏం చేస్తాము? మనం లెవెల్ 2 యాపిల్ ఎలా కనుక్కుంటాము? మనకు ఒక ఐడియా ఉంటుంది, లెవెల్ 2 యాపిల్ ఇలా కనిపిస్తుంది అని. మనం ఏం చేస్తామంటే, ప్రతి ఒక యాపిల్ తీసుకుంటాం. మన కాడ ఉన్న ఏదైతే కండిషన్ లెవెల్ 2 కదా, లెవెల్ 2 చెక్ చేస్తాం. ఐటమ్ అంటే యాపిల్, APPLE, యాపిల్. ఇవి రెండు ఈక్వల్ ఉన్నాయా? ఇలాగైనా మనం చెక్ చేసేది. యాపిల్, లెవెల్ 2 యాపిల్, మనకి ఇవి రెండు సేమ్ ఉంటే కొత్త అరేలో పుష్ చేసేస్తాం, అంటే కొత్త బాక్స్లో పుష్ చేసేస్తాం. మళ్ళీ సెకండ్ ఐటమ్, మళ్ళీ థర్డ్ ఐటమ్, మళ్ళీ ఫోర్త్ ఐటమ్, మళ్ళీ ఫిఫ్త్ ఐటమ్, సిక్స్త్ ఐటమ్, సెవెంత్ ఐటమ్. ఇలాగే ఏడ వరకు చెక్ చేస్తాము? మనకి బాక్స్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు ప్రతి యాపిల్ తీసుకొని లెవెల్ 2 యాపిల్తో చెక్ చేస్తాం. ఈ యాపిల్ లెవెల్ 2ఆ లేదా, ఈ యాపిల్ లెవెల్ 2ఆ లేదా. లెవెల్ 2 ఉంటే కొత్త బాక్స్లో పెట్టాలా, లేకుంటే ఇదే బాక్స్లో పెట్టేయాలా. ఓకేనా గైస్? ఈ ఎగ్జాంపుల్ అర్థమైందా అందరికీ? సింపుల్ థింగ్ కదా. ఇదే మనం చేస్తున్నది. ఇటరేషన్ దేన్ని అంటారు? దీన్నే ఇటరేషన్ అంటారు. ఈ పర్టికులర్ ఏదైతే మీరు ఈ పర్టికులర్ కండిషన్ ఉందో ప్రతి ఐటమ్ మీద అప్లై చేస్తున్నారు. ఫస్ట్ ఐటమ్, సెకండ్ ఐటమ్, థర్డ్ ఐటమ్, ఫోర్త్ ఐటమ్, అలాగే లాస్ట్ ఐటమ్ వరకు, అరే ఆఫ్ లాస్ట్ ఐటమ్ వరకు మనకి అదే పీస్ ఆఫ్ కోడ్ మళ్ళీ అప్లై చేస్తున్నారు. అప్లై చేసి చెక్ చేస్తున్నారు. ఓకేనా? నేను ఇప్పుడు ఏదైతే మీకు ఎగ్జాంపుల్ చెప్పినానో అది ఎవరి దాని మీద? ఫిల్టర్. ఓకే, మీకు ఎగ్జాంపుల్ అర్థమైందంటే కోడ్ మీరే చెప్పేస్తారు. కోడ్లే కాదులేండి, సింటాక్స్ వేరే, కానీ కోడ్ రాస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే అన్న, మనం ఇదే కదా మాట్లాడుకోయింది అని మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఓకే గైస్, ఎవరికి ఏం డౌట్స్ లేవా దీని మీద? క్లియర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైండ్. ఈ ఫైండ్ అనేది వర్డ్లోనే ఉంది. ఇది కూడా ఫైండ్ అంటే ఏమి గైస్? వెతకటం, సెర్చ్ చేయడం. ఫైండ్ అంటే వెతకడం ఆర్ సెర్చ్ చేయడం. అది కూడా దేని మీద సెర్చ్ చేస్తాం మనము? అది కూడా బేస్డ్ ఆన్ సమ్ కండిషన్.
చెప్పాలా గైస్, చాలా ఈజీ కదా, రియల్ వరల్డ్ థింగ్స్ ఇవి. ఇప్పుడు నేను మీకు మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను ఏదైనా వస్తువు మీకు వెతకమని చెప్తాను. ఏమని? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక స్మాల్ రూమ్ ఉంది, రూమ్లో వాచ్ వెతకమని చెప్తాను. మీరు ఏం చేస్తారు గైస్? వెతుకుతారన్న. వెతుకుతారు. దేని మీద వెతుకుతారు? ఆన్ ద బేసిస్ ఆఫ్ వాట్ వెతుకుతారు? కండిషన్. ఆన్ ద బేసిస్ ఆఫ్ కండిషన్. ఇవన్నీ ఎలా పనిచేస్తాయంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ కండిషన్. మీరు జస్ట్ పోయి వెతుకుతారా, లేకుంటే మీ మైండ్లో వాచ్ పెట్టుకొని పోయి వెతుకుతారా? వాచ్ పెట్టుకొని వెతుకుతాం. సేమ్ టు సేమ్ ప్రతి చోట కండిషన్స్ యూజ్ అవుతాయి. ఓకే, మళ్ళీ ఒకసారి ఎగ్జాంపుల్ చెప్పాలా అంటే ఈ ఫైండ్ యొక్క ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది మనకి? సింపుల్, ఒక రూమ్ అనేది ఉంది, రూమ్లో యాడ్నో ఒకటి నేను వాచ్ అనేది పెట్టినాను, డబ్ల్యూ. ఒక స్మాల్ వాచ్ అనేది ఉంది, చాలా వస్తువులు కూడా ఉన్నాయి, ఇక్కడ బెంచెస్ ఉన్నాయి, సంథింగ్ ఇలాగా సంథింగ్ చాలా ఉన్నాయి ఐటమ్స్. మనకు కావాల్సినవి కూడా ఉన్నాయి, మనకు అన్నెసెసరీ ఐటమ్స్ కూడా మనకి చాలా ఉన్నాయి. నేనేం చేస్తానంటే మీకు ఒక కండిషన్ అనేది ఇస్తాను. ఏమని ఇస్తాను? కండిషన్ ఏమి ఇస్తాను? ప్రతి ఐటమ్ ఉంది కదా, ఐటమ్ మీద, అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఐటమ్ మీద మనం ఏం చేయాలా? వాచ్తో వెతకాలా. ఈక్వల్ టు వాచ్. ఇలా ఏదైతే కనిపిస్తుందో అది తీసుకొని రండి అని చెప్తాను. ఓకేనా? ఫైండ్ ఏం చేస్తుందంటే కొత్త అరే రిటర్న్ చేయదు. ఫైండ్ అనేది కొత్త అరే రిటర్న్ చేయదు, ఇండివిజువల్ ఒక సింగిల్ ఐటమ్ రిటర్న్ చేస్తుంది. ఫైండ్ అనేది ఏం చేస్తుంది? కొత్త అరే రిటర్న్ చేయదు, ఇండివిజువల్ ఐటమ్ రిటర్న్ చేస్తుంది. మనం ఏం చేస్తాము? ఫస్ట్ ఒక ఐటమ్ తీసుకుంటాం. ఐటమ్ తీసుకొని ఓకే ఇది ఇలాగుందా? లేదు, రాంగ్. ఇది ఇలాగుందా? ఇది కూడా లేదు, రాంగ్. ఇది రాంగ్, ఫాల్స్ అయినాయి కండిషన్స్. మళ్ళీ ఇది ఇలాగుందా? లేదు, ఇది కూడా లేదు. తర్వాత ఇది వచ్చినాం, ఇది చూస్తే ఓకే డన్. ఇవి రెండు సేమ్ ఉన్నాయా గైస్? ఇది రెండు సేమ్ ఉన్నాయి. డబ్ల్యూ వాచ్ సేమ్ ఉన్నాయి. ఓకే, సేమ్ ఉంది అంటే మనం ఏం చేస్తామంటే ఇంకా లాస్ట్ వరకు వెతకము. ఫైండ్లో లాస్ట్ వరకు వెతకము. మనకి ఎప్పుడైతే మనకు కావాల్సింది దొరుకుతుందో లూప్ని బ్రేక్ చేసేస్తాం. లూప్ని ఏం చేస్తాం? బ్రేక్ చేసి బయటికి వచ్చేస్తాం. ఏదైతే మనకు అవుట్పుట్ వచ్చిందో ఆ అవుట్పుట్ మనం రిటర్న్ చేయడం జరుగుతుంది. ఫిల్టర్ ఏం చేస్తుంది? ఫిల్టర్ దాని రిజల్ట్ దొరికితే అది ఊరుకుంటుందా, లేకుంటే లాస్ట్ వరకు వెతుకుతుందా? ఫిల్టర్ లాస్ట్ వరకు వెతుకుతుంది. ఫిల్టర్ ఏం చేస్తుంది? ఫిల్టర్కి ఫైండ్కి డిఫరెన్స్ ఏమో చూడండి. ఫిల్టర్ ఏం చేస్తుంది అంటే దాని ఐటమ్ ఫస్ట్ సారి దొరికినా కూడా అది లాస్ట్ ఐటమ్ వరకు పోతుంది. యాపిల్ బాక్స్ చెప్పినాను కదా, యాపిల్ బాక్స్లో ఫస్ట్ యాపిల్ లెవెల్ 2 ఉన్నా కూడా అది ఏం చేస్తుంది? బయటికి రాదు. లాస్ట్ యాపిల్ బాక్స్లో లాస్ట్ యాపిల్ వరకు వెతుకుతుంది. కానీ ఫైండ్ అలా కాదు. ఫైండ్ ఏమి అంటే ఒకసారి దొరికింది, ఒకసారి ఈ కండిషన్ ట్రూ అయిందంటే దాని తర్వాత ఏమున్నా కూడా పట్టించుకోదు, బయటికి వచ్చేస్తుంది. దాని తర్వాత ఏమున్నా కూడా అది పట్టించుకోదు, బయటికి వచ్చేస్తుంది. ఓకేనా గైస్? ఇది వచ్చేసి ఫైండ్, ఇది వచ్చేసి మనకి ఫైండ్. ఓకే గైస్, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? ఓకే గైస్, డన్. తర్వాత వచ్చేసి రెడ్యూస్. ఇది కూడా వర్డ్లోనే ఉంది. రెడ్యూస్ చేయడం అంటే ఏమి? తగ్గించడం. నార్మల్ థింగ్ తగ్గియడం. మనకి రెడ్యూస్ అంటే ఏమి? నార్మల్ థింగ్ తగ్గియడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పిల్లల టాస్క్. మనకి ఇది ఏముంది? ఒక బాక్స్ ఉన్నాయి. బాక్స్లో నెంబర్స్ పరంగా బాల్స్ ఉన్నాయి. ఏమున్నాయి? బాల్స్. ఇది మనం చిన్నపిల్లలతో చాలాసార్లు చేసింటారు. సంథింగ్ ఇలా బాల్స్ ఉన్నాయి అనుకుందాం. ఒక 4 బాల్స్ ఉన్నాయి. మనకేం కావాలా? 4 డిఫరెంట్ ఐటమ్స్. మన ఐడియాలో యాజ్ ఏ కోడర్ ఇది ఏమి? ఒక అరేలో డిఫరెంట్ ఐటమ్స్. ఇదంతా చెప్తున్నది యాపిల్ అంటే ఏమి? ఒక ఐటమ్ అరేలో. ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ టైం ఫైండ్లో చూపించిన బాక్స్లో డిఫరెంట్ ఐటమ్స్, బాక్సెస్ అవంతా చూపించినాను కదా, అవన్నీ ఏమి? డిఫరెంట్ ఐటమ్స్. సేమ్ అరేలో డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. 1 2 3 4 అని 1 2 3 4 అని మనకి డిఫరెంట్ బాల్స్ ఉన్నాయి. రెడ్యూస్ చేయాల్సిన పని ఏమి అంటే మన కాడ ఉన్న అరేలో ఐటమ్స్ మనం నార్మల్గా అయితే ఐటమ్స్ అన్నీ తీసుకుంటాం. ప్రతి ఐటమ్ మీద సమ్ అప్లై చేసి మనకి రిటర్న్ చేయాలి. అంటే మన కాడ 4 ఐటమ్స్ ఉంటే ఓవరాల్గా 1 ఐటమ్ రిటర్న్ చేయాలి. ఓవరాల్గా 1 ఐటమ్. ఇప్పుడు మీరు చెప్పండి, మనకి దీనంతా నేను కండిషన్ ఏం పెడతానంటే ఐటమ్ ప్లస్ ఐటమ్. ఇదేందన్నా ఐటమ్ ప్లస్ ఐటమ్ అన్నావు అంటే నేనేం చేస్తాను తెలుసా? డిఫాల్ట్గా ఒక ఐటమ్ ఒకటి 0 పెట్టుకుంటాను. దీన్ని డిఫాల్ట్గా 0 స్టార్ట్ చేస్తున్నప్పుడు 0 పెడతాను.
ఏం చేస్తాను, షట్, డిఫాల్ట్గా 0 పెట్టుకుంటాను. డిఫాల్ట్గా ఏమి 0. ఓకే, ఇప్పుడు ప్రతిసారి ఈ ఐటమ్ వీడికి వస్తుంది. 1 + 0 ఎంత గైస్? 1 + 0 1. ఇప్పుడు ఏమవుతుంది, ఈ 0 వెళ్ళిపోయి 1 వస్తుంది. తర్వాత సెకండ్, ఇప్పుడు ఎంత, 1 ఉంది ఈడ. 2 + 1 ఎంత? 3. ఈ 1 పోయి 3 అవుతుంది. ఓకే, మళ్ళీ ఈ 3 ఈ ఐటంలో వస్తుంది. 3 + 3 ఎంత? 6. డన్. నెక్స్ట్ మనకి లాస్ట్ అండ్ ఫైనల్ ఐటమ్ వస్తుంది. 4 + 6 ఎంత? 10. మనకి 6 కొట్టేసి 10. ఓవరాల్గా చెప్పండి, మన కాడ 4 ఐటమ్స్ ఉంటే ఏ ఐటమ్ ఎంత ఐటమ్ మిగిలింది? 10. ఐటమ్ సింగిల్ ఐటమ్. ఎంత ఐటమ్? సింగిల్ ఐటమ్ గాయస్, 4th ఐటమ్ కాదు, సింగిల్ ఐటమ్. అంటే మన కాడ 4 ఐటమ్స్ ఉంటే దానికి కంప్రెస్ చేసి ఎన్ని ఐటమ్స్ లాగా కన్వర్ట్ చేసినాము? సింగిల్ ఐటమ్. రెడ్యూస్ అదే కదా, తగ్గియడం. రెడ్యూస్ అంటేనేమి? తగ్గియడము. మన కాడ అరేలో 4 అరే ఉంటే నాకు సమ్ ఆఫ్ ది అరే కావాలా. మీరు చూసింటారు, ఇది ఎప్పుడు అప్లై అవుతుంది తెలుసా రెడ్యూస్ అనేది? మన కాడ ఒక లిస్ట్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయి, స్టూడెంట్ యొక్క లిస్ట్ ఆఫ్ మార్క్స్. టోటల్ ఎలా తీస్తాము? Sum of all marks. సమ్ ఆఫ్ ఆల్ మార్క్స్. అదేనా మనం ఈడ కూడా చేసింది? ఈ మార్క్స్ అనుకుంటే 1 2 3 4 మనకి మార్క్స్ అనుకుంటే మనం ఏం చేసినాము, మనకి డిఫాల్ట్గా మార్క్స్ యాడ్ నుంచి స్టార్ట్ అవుతాయి? 0 నుంచి. టోటల్ మార్క్స్ యాడ్ నుంచి ఉంటాయి? ఫస్ట్ ఏమి 0 ఉంటుంది, మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతి ఐటమ్ తీసుకోవాలా, టోటల్ మార్క్స్లో యాడ్ చేయాలా. ప్రతి ఐటమ్ తీసుకోవాలా, టోటల్ మార్క్స్లో యాడ్ చేయాలా. మళ్ళీ నెక్స్ట్ ఐటమ్ టోటల్ మార్క్స్ యాడ్ చేయాలా. మళ్ళీ నెక్స్ట్ ఐటమ్ టోటల్ మార్క్స్, మళ్ళీ నెక్స్ట్ ఐటమ్ టోటల్ మార్క్స్. అలాగ మనం టోటల్ని చేంజ్ చేసుకుంటూ వస్తాం. లాస్ట్లో టోటల్ ఎంత వచ్చింది? 10. అంతే కదా. మన కాడ ఒక 8 సబ్జెక్టులు ఉంటే 8 సబ్జెక్టుల యొక్క మార్క్స్ టోటల్ ఇస్తాం. దాన్నే మనం ఏమంటాం? రెడ్యూస్. మనం కోడింగ్లో రెడ్యూస్ అనే మెథడ్ వాడి ఆ పని అనేది చేస్తాము. ఓకే గైస్, అర్థమైందా అందరికీ? ఒకవేళ ఐటమ్స్ డిఫరెంట్ ఉంటే అంతా డిఫరెంట్ ఏదైనా నేను రాసి చూపిస్తాను కదా మీకు. ఇప్పుడు మీరు మీకు డౌట్ రావచ్చు, అన్నా మనము అరేలో ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా అని మీకు డౌట్ రావచ్చు. ఆ ఆబ్జెక్ట్లో లోపల ఎలా పోతారో అదంతా నేను చూపిస్తాను. ఓకే, ఇంకా గైస్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ రావాలా, మస్ట్ అండ్ షుడ్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చూడండి గైస్, ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇంత డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే తర్వాత మీకు ప్రాబ్లం రాకూడదని, అంతే. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఆర్ఎల్స్ ఇంకా 3 ఉన్నాయి, అవి చూద్దాము. ఎవరికైనా డౌట్స్ లేవా? డౌట్స్ లేకుంటే చెప్పాలా గైస్? రెడ్యూస్ యొక్క సింపుల్ థింగ్. రెడ్యూస్ ఏముంది, మనకి ఒక అరే ఉంది. అరేలో మనకి 1 2 3 సంథింగ్ 4 అని ఇలా ఉన్నాయి, 4 ఐటమ్స్ ఉన్నాయి. మనకేం చేయాలంటే వీటన్నిటి టోటల్ కావాలా. టోటల్ ఎలా తీసుకుంటాము? మనం నార్మల్ మ్యాథ్స్ చేస్తే టోటల్ ఎలా తీసుకుంటాము? టోటల్ అని ఒక వేరియబుల్ తయారు చేసుకుంటాం, దాని వాల్యూ 0 పెడతాం. ఫస్ట్ టోటల్ అనే వాల్యూ 0 పెడతాం. తర్వాత ఏం చేస్తాము, మనకి ప్రతి ఐటమ్ తీసుకొని రావాలా, ఇటరేషన్ చేయాలా. ప్రతి ఐటమ్ తీసుకురావాలా, ఈ టోటల్తో యాడ్ చేయాలా. నేను ఈడ రాసుకుంటాను, మనము ఈడ కోడ్ అనేది రాసాం. ఏంది? ఐటమ్. ఐ అంటే ఐటమ్ ప్లస్ టోటల్ వచ్చిన రిజల్ట్ దేంట్లో పెట్టాలా? మళ్ళీ టోటల్లో పెట్టాలా. కరెక్టా? ఇదేనా మనం రాసేది? టోటల్ మనం ఏమి ఫస్ట్ ఐటంలో 1 వస్తుంది. కలర్ చేంజ్ చేసుకుందాం. ఐటంలో ఏమి 1 వస్తుంది. 1 + టోటల్. 1 + టోటల్ అంటే 1 + 0 ఎంత? 1 వస్తుంది. మళ్ళీ 1 దేంట్లో పెట్టినాం? టోటల్లో పెట్టినాము. టోటల్ ఎంత అవుతుంది? 0 / 1 అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ 2 + టోటల్ అంటే 1. 2 + 1 ఎంత అవుతుంది? 3 అవుతుంది. మళ్ళీ వచ్చేసి 1 కొట్టేసి మళ్ళీ 3, మళ్ళీ టోటల్లో 3 వెళ్ళిపోయింది. నెక్స్ట్ మళ్ళీ 3 వచ్చేసి ఏమవుతుంది మనకి? టోటల్ ఎంత? 3 + 3 అంటే మళ్ళీ మనకి 6 అవుతుంది. 3 వెళ్ళిపోయి టోటల్లో 6. ఇది ఏం చేస్తున్నాము? ఈ క్యాల్కులేషన్ చేస్తున్నాం, మళ్ళీ దీంట్లో పుష్ చేస్తున్నాం. క్యాల్కులేషన్ చేస్తున్నాం, మళ్ళీ పుష్. నెక్స్ట్ 4 + 6 ఎంత? 10 అవుతుంది. 10 రాగానే ఈడ 10 రాగానే మళ్ళీ టోటల్లో పుష్ చేస్తున్నాం.
ఇది మనకి రెడ్యూస్ చేసే పని. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ 4 ఐటమ్స్ ఉన్నాయి. 4 ఐటమ్స్ పోయి ఎన్ని ఐటమ్స్ అయినాయి? సింగిల్ ఐటమ్, 1 సింగిల్ ఐటమ్. రెడ్యూసే కదా అది. 4 ఐటమ్ నుంచి ఒక ఐటమ్కి తెస్తే తగ్గేయడమా లేకుంటే పెంచడమా? తగ్గేయడం. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ నార్మల్ డిఫాల్ట్గా చెప్తున్నాను. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మన కాడ 4 ఐటమ్స్ నుంచి ఒక ఐటమ్కి తెచ్చినామంటే తగ్గేయడం, నార్మల్ థింగ్. ఓకేనా? దీన్ని రెడ్యూస్. ఈ రెడ్యూస్ అనేది ఇలాంటి చోట్ల వాడతారు అని నేను చెప్తున్నాను. ఓకేనా గైస్? ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే గైస్, డన్. తర్వాత వచ్చేసి ఎవ్రీ అండ్ సమ్, ఇవి రెండు ఉన్నాయి. ఎవ్రీ అండ్ సమ్ ఎలా వర్క్ అవుతాయి అంటే, నువ్వు ఏదైనా కండిషన్ మనకి చెక్ చేపియాలా అంటే చెక్ చేపియడానికి యూజ్ అవుతాయి. ఇవి రెండు ఏం రిటర్న్ చేస్తాయంటే, మళ్ళీ చెప్తాను, బాగా వినండి. ఇవి రెండు ఏం రిటర్న్ చేస్తాయి అంటే బులియన్ వాల్యూస్. ఏం రిటర్న్ చేస్తాయి? బులియన్ వాల్యూస్. ఇవి రెండు బులియన్ వాల్యూసే రిటర్న్ చేస్తాయి, సమ్ అండ్ ఎవ్రీ. కానీ ఈ వర్డ్స్ చదివితే మనకు ఐడియా వచ్చేస్తుంది. ఎవ్రీ అంటే ఏమి? ప్రతిదీ. ఎవ్రీ అంటే ప్రతిదీ. సమ్ అంటే కొన్ని, ఏదో కొన్ని, మనకి కొన్ని. నార్మల్ తెలుగు వర్డ్స్ చూడండి, మనకి ఏమైనా పెద్దగా ఉన్నాయా? ఇవి కోడింగా? మనకేమన్నా కోడింగా? ఇది మనం నార్మల్ తెలుగులో మాట్లాడుకున్నట్లే ఉంది. ఫిల్టర్, ఫైండ్, రెడ్యూస్, ఎవ్రీ, సమ్, ఫర్ ఈచ్. ఫర్ ఈచ్ అంటే ఏమి? ఫర్ ఈచ్ అంటే ఎవరి దాని మీద, ప్రతి దాని మీద. ఓకేనా? మనకంతా నార్మల్గానే ఉంటుంది గైస్, ఏం మనకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, ఎవ్రీ. మనకి ఈ ఎవ్రీ, ఈ సమ్ ఏం చేస్తా అంటే బులియన్ వాల్యూస్. మనం ఏదైనా కండిషన్ ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ మన కాడ 1 2 3 4 మన కాడ 4 ఐటమ్స్ ఉన్నాయి. మనం ఫస్ట్ ఎవ్రీ తీసుకుందాం. ఎవ్రీ అంటేనే ఏమి? ప్రతి ఐటమ్. ఏముంది? ప్రతి ఐటమ్. నేను ఒక కండిషన్ ఇచ్చినాను. ఏమి ఇచ్చినానంటే ఐటమ్ గ్రేటర్ దాన్ 0 ఉండాలా. ఐటమ్ గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు చెప్పండి, మనం ఎప్పుడైతే ఎవ్రీ వాడతామో మనకి కండిషన్ అంటే ఓవరాల్గా అవుట్పుట్ ఏమొస్తుంది? ట్రూవా ఫాల్సా? ఐ అంటే ఏమి? ఐటమ్. ఒక్కొక్క ఐటమ్ ట్రూ వస్తుంది. డన్, TRUE, ట్రూ వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈడ 0 చేస్తాను. ఇప్పుడు ఏమొస్తుంది? ఫాల్స్. చెప్పాలా గైస్? ఫాల్స్. ఎందుకు వస్తుంది ఫాల్స్? 0 ఈ కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి, ఒక్కసారి కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి. కానీ ఎవ్రీ అంటే ఏమి? ప్రతిసారి ట్రూ అవ్వాలా, ప్రతి ఐటమ్ ట్రూ అవ్వాలా. అప్పుడే మనకి ఓవరాల్గా ట్రూ రిటర్న్ చేస్తుంది. ఇదే దాని మీద నేను సమ్ అప్లై చేస్తాను. సేమ్, ఐ గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు ఇది ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందా? సమ్ అంటే ఏంది? ఏవో ఒకటి ట్రూ. ఏమొస్తుంది? ట్రూ వస్తుంది. TRUE. ట్రూ ఎందుకు వస్తుంది? సమ్ అంటే మీనింగ్ ఏమి? ఏదో ఒకటి. దాంట్లో మన కాడ ఉన్న అరేలో ఏదో ఒక ఐటము గ్రేటర్ దాన్ 0 ఉంటే సాలరా నాయన అంటున్నాడు వాడు. సమ్ ఏమంటాడు? మన కాడ ఉన్న ఐటమ్స్లో ఏదో ఒక ఐటమ్ ఈ కండిషన్ ట్రూ చేస్తే నాకు సాల్వ్ అంటాడు. ఎవ్రీ అట్ ఆడాడు. ఎవ్రీ ఏం చెప్తాడు? నాకు ప్రతి ఐటమ్ నేను ఇచ్చిన కండిషన్ ట్రూ చేయాలా, లేకుంటే నేను ఫాల్స్ రిటర్న్ చేస్తా. నువ్వు అన్ని 100 ఐటమ్స్లో 99 ఐటమ్స్ ట్రూ చేయి, లాస్ట్ ఒక ఐటమ్ ఫాల్స్ చేయి, నేను ఫాల్స్ ఇస్తాను అని ఇది చెప్పడము జరుగుతుంది. ఇవి రియల్ వరల్డ్లో చాలా యూజ్ అవుతాయి గైస్. ఒక చిన్న బేసిక్ ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి, ఇది ఎలాంటి టైంలో యూజ్ అవుతాయో. ఏదైనా కండిషన్స్ ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మన కాడ ఒక లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆధార్ కార్డు, 10th మార్క్ లిస్ట్, ఇంటర్ మార్క్ లిస్ట్ అండ్ డిగ్రీ మార్క్ లిస్ట్. 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఏమి? ఆధార్ కార్డ్, ఒకటి వచ్చేసి 10th మార్క్ లిస్ట్, ఒకటి వచ్చేసి 12th, ఒకటి వచ్చేసి డిగ్రీ మార్క్ లిస్ట్. ఓకే, మనకి యూజర్ ప్రతిదీ మ్యాండేటరీ ఉంది. ప్రతిదీ ఏమి? మ్యాండేటరీ. మన కాడ ఒక ఫ్లాగ్ ఉంది అనుకుందాం, మ్యాండేటరీ ఫ్లాగ్. ప్రతి ఫైల్ మ్యాండేటరీ అంటే కంపల్సరీగా యూజర్ ఈ ఫైల్ పక్కా అప్లోడ్ చేయాల్సిందే. ఓకేనా? ఇప్పుడు మీరే చెప్పండి, మనకి ప్రతి ఫైల్ మ్యాండేటరీ ఉంది. మనం ఏ కండిషన్ పెడతాం ఈడ? ఎవ్రీ. మనం ఏం చెక్ చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఐటెంలో నేను అప్లోడ్ చేస్తే మన కాడ ఒక డేటా వస్తుంది గైస్. ఎప్పుడైనా ఫైల్ అప్లోడ్ చేస్తే బేస్ 64 అని ఒక స్ట్రింగ్ వస్తుంది. బేస్ 64 అని స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ ఇక్కడ వచ్చింది అనుకుందాం.
కింద దాంట్లో లేదు. నేను ఈ ఎవ్రీ అనేది సబ్మిట్ చేస్తున్నప్పుడు, సబ్మిట్ బటన్ ఉంటుంది కదా, సబ్మిట్ చేస్తున్నప్పుడు ఈ బటన్ క్లిక్ చేయగానే ఎవ్రీ ఫంక్షన్ కాల్ చేస్తాను. కాల్ చేసి చెక్ చేపిస్తాను. ఫస్ట్ ఏమని చెక్ చేపిస్తాను, ప్రతి డాక్యుమెంట్ ఉందా లేదా. ఎవ్రీ ఏం చేస్తుంది, ఎవ్రీ కాబట్టి ప్రతి డాక్యుమెంట్ చెక్ చేస్తుంది. ఓకే ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇది లేదు. లేదు అంటే ఏం రిటర్న్ చేస్తుంది, ఫాల్స్. నేనేం చేస్తాను, సబ్మిట్ చేయడానికి ఇయ్యాను, ఏపీఐ కాల్ అవ్వదు, సబ్మిట్ చేయడానికి ఇయ్యాను, ఒక ఎర్రర్ మెసేజ్ ఇస్తాను. ఒక ఎర్రర్ మెసేజ్, ప్లీజ్ ఫిల్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ప్లీజ్ అప్లోడ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, సంథింగ్ ఇలాగా ఇస్తాను. ఇవి రియల్ వరల్డ్ సినారియోస్. ఇవన్నీ ఏమి రియల్ వరల్డ్ సినారియోస్. ఓకే గైస్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? క్లియర్ బ్రో. నో బ్రో. ఓకే, తర్వాత వచ్చేసి ఫర్ ఈచ్. ఫర్ ఈచ్కి మ్యాప్కి డిఫరెన్స్ ఏం లేదు గైస్. ఫర్ ఈచ్కి మ్యాప్కి మెయిన్ డిఫరెన్స్ ఏమి అంటే, మ్యాప్ వచ్చేసి ఒక కొత్త అరే రిటర్న్ చేస్తుంది. ఫర్ ఈచ్ వచ్చేసి పాత అరే, అంటే ఏదైతే ఒరిజినల్ అరే ఉందో అదే అరే మీద మనకి కండిషన్స్ లేదా మనం రాసిన కోడ్ని అప్లై చేయడం జరుగుతుంది. ఓకేనా. మ్యాప్కి ఫర్ ఈచ్కి డిఫరెన్స్ ఏమి, మ్యాప్ అనేది ఒక కొత్త అరే రిటర్న్ చేస్తుంది. ఫర్ ఈచ్ ఏం చేస్తుంది, ఒరిజినల్ అరేనే చేంజ్ చేసేస్తుంది. ఓకే, సింపుల్ థింగ్. ఇది వచ్చేసి న్యూ అరే రిటర్న్ చేస్తుంది, ఇది వచ్చేసి ఓఆర్జీ అరేనే మనకి అవుట్పుట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా గైస్, అంత క్లియర్ ఉందా ఇప్పటి వరకు, ఈడి నుంచి ఈడి వరకు చెప్పింది? ఓకే, ఇప్పుడు ఫాస్ట్గా కోడ్ రాసేద్దామా. చూడండి, జస్ట్ ఎక్స్ప్లెనేషన్స్కి మనకి 40 minutes అయిపోయింది. ఇప్పుడు మనం కోడ్ రాసేద్దామా. ఓకే గైస్, డన్. ఇప్పుడు మనకి దీంట్లో కూడా ఈడ వరకు అంతే కాన్సెప్ట్ క్లియర్ అయిపోయింది మనకి. ఓకే, ఏది దేనికోసం యూజ్ చేస్తారు అని. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏమి, సింటాక్స్. అంటే ఎలా రాస్తాము, అది మనకి చాలా ఇంపార్టెంట్. ఈడ మీరు ఏం నేర్చుకుంటారంటే, కాల్ బ్యాక్ రియల్గా యాడ యూజ్ అవుతుందో నేర్చుకుంటారు. కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అంటే ఏమి గైస్? ఫంక్షన్ ని కాల్ చేయడం, ఫంక్షన్ టు అనదర్ ఫంక్షన్. ఫంక్షన్ని కాల్ చేయడం కాల్ బ్యాక్ ఫంక్షన్ కాదు గైస్. మనకి కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే ఏమి, నార్మల్గా మన కాడ ఒక ఆల్రెడీ ఫంక్షన్ ఉంది, నార్మల్గా ఫంక్షన్ ఉంది. మనం ఏం చెప్తున్నామంటే ఫంక్షన్ 1 నువ్వు ఎప్పుడైతే కాల్ అవుతావో ఆటోమేటిక్గా నన్ను కూడా కాల్ చేసాయి, నేను చెప్పినాను కదా కాల్ చేసేయమని. ఆ ఫంక్షన్ కాల్ బ్యాక్ ఫంక్షన్. ఫంక్షన్ 1 ఫంక్షన్ 2 రెండు ఉన్నాయి. ఫంక్షన్ 1 వచ్చేసి మెయిన్ ఫంక్షన్. మనము ఫంక్షన్ 2ని దానికి ఇచ్చి ఏం చెప్తున్నాము, ఫంక్షన్ 2 అనేది ఏమి, ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్. ఫంక్షన్ 2కి ఆటోమేటిక్ చెప్తాము, ఏమని చెప్తాము, నువ్వు వాడిని కాడపోమని. ఫంక్షన్ 1 ఏముంది, ఫంక్షన్ 1 ఏం చేస్తుందంటే, ఫంక్షన్ 1 కాల్ అవ్వగానే ఆటోమేటిక్గా ఫంక్షన్ 2ని కాల్ చేసేస్తుంది. ఆ ఫంక్షన్ 2 ఏదైతే ఉందో అది మనకి కాల్ బ్యాక్ ఫంక్షన్. అదే మనకి ఏమి, కాల్ బ్యాక్ ఫంక్షన్స్. మనకి ఈ ప్రతి కోడ్లో, మ్యాప్లో, ఫైండ్లో, ఫిల్టర్లో, రెడ్యూస్లో, ఎవ్రీలో, సమ్లో, ఫర్ ఈచ్లో ప్రతి దాంట్లో కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది పోతుంది గైస్. ఓకే గైస్, డన్. మనకి ఇటు వరకు అందరికీ క్లియర్గా ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఒక చిన్న పని చేసి తర్వాత పెద్ద పనులకి పోదాం. నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3. ఓకే గైస్, మన కాడ సింపుల్గా అరే ఉంది. సేమ్ పని మనం ఏం పని అనుకున్నాము, ఏడపోయింది మనకి పని, ఏడుంది మన పని. పైన మనం చూసినాం కదా, ఈ పని చేయడానికి మనం లూప్ ఎలా వాడినామో మనము చూసినాము. ఇప్పుడు ఏం చేద్దామంటే దీని మీద మనం ఫస్ట్ మెథడ్ మనం అప్లై చేసి యూస్ చేద్దాం. మ్యాప్ అనే మెథడ్ ఎందుకు వాడతారు, దానికన్నా ముందర మనకు తెలియాల్సినవి చాలా ఉన్నాయి, అవి మనము చూద్దాం. నెంబర్స్ అరే డాట్ మ్యాప్ అనేది ఏమి, ఒక మెథడ్. ప్రతి మెథడ్ ఏం తీసుకుంటుంది గైస్, ఎవ్రీ మెథడ్ విల్ టేక్ ఏ కాల్ బ్యాక్ ఫంక్షన్. ప్రతి మెథడ్ ఏం తీసుకుంటుంది చెప్పాలా గైస్, ప్రతి మెథడ్ ఏం తీసుకుంటుంది, కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే సింపుల్, అది ఒక ఫంక్షన్ తీసుకుంటుంది. అది ఏం అడుగుతుంది మీకు, నా దాంట్లో ఒక ఫంక్షన్ రాయమని చెప్తుంది. నేనేం చేస్తాను, ఒకసారి ట్రెడిషనల్ ఫంక్షన్ రాస్తాను, తర్వాత మీకు నార్మల్ డైరెక్ట్ ఫంక్షన్ దీంట్లోనే ఎలా రాస్తారో కూడా నేను చూపించచ్చు. ఓకేనా. మనము నేమ్లెస్ ఫంక్షన్ ఏది ఉంది మనకి,
నేమ్లెస్ ఫంక్షన్ కూడా ఏం లేదు లేండి గైస్, మనం నార్మల్గానే దీంట్లోనే రాసి చూపించేస్తాను. మళ్ళీ అది రాసి చూపిస్తే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. నార్మల్గా అయితే మనం ఏం చేయొచ్చు అంటే ఫంక్షన్ ఇలా రాసేస్తామా, నార్మల్ ఫంక్షన్. దీన్ని నేను ఏమనుకుంటానంటే కాల్ బ్యాక్ ఫంక్షన్ అని పేరు ఇస్తాను. పేరు ఇచ్చినంత వరకు ఇది కాల్ బ్యాక్ ఫంక్షన్ అయిపోతుందా? పేరు ఇచ్చినంత వరకు అది కాల్ బ్యాక్ అవుతుందా? కాదు కదా. పేరు ఇస్తే ఏమి, జస్ట్ నేను పేరు ఇచ్చుకుంటున్నాను అంతే. ఓకేనా, నేను ఏం చేస్తున్నాను, పేరు ఇచ్చుకుంటున్నాను. ఒక ఫంక్షన్ తయారు చేసి ఆ ఫంక్షన్ని దీంట్లో పంపించాలి, అంతే మనం చేయాల్సిన పని వచ్చేసి అంతే. ఓకేనా, ఒకసారి హిట్ చేసి చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుందో. చూడండి ఏం కాల్ అయింది గైస్ మనకి. హలో కాల్ బ్యాక్ అంటే ఈ ఫంక్షన్ ఎన్నిసార్లు కాల్ అయింది? 4 times. 4 times. మనం ఈ పని ఇలా మనం ఇది చేయడానికి లూప్స్లో ఏమేమి చేస్తుండే గుర్తుందా? ఈ లైన్ అంతా రాస్తుండే గుర్తుందా ఈ పని చేయడానికి? Yes. చూడండి మ్యాప్ ఏం చేసింది, ఆటోమేటిక్గా పని చేసేసింది. ఇప్పుడు మీకు చాలా వరకు పని ఈడనే మీకు అర్థమైపోయింది. మీరు అబ్జర్వ్ చేసినారో లేదో, మనం ఫర్ లూప్ అప్లై చేస్తున్నప్పుడు ఫస్ట్ ఇదే పని నేను ఫర్ లూప్లో చేపిస్తాను. చూడండి కింద ఫర్ లూప్ పని మీకు ఇదే పని చేపిస్తాను, ఏం పెద్ద పని కాదు అది. కాల్ బ్యాక్ సేమ్, ఈడ కూడా కాల్ బ్యాక్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. సిఎల్ఎస్ కానీ నేను ఈడ నేను కూడా ఒక కన్సోల్ ఇస్తాను, లూప్స్ అని ఇస్తాను. రెండు చేసే పని ఒక్కటే కదా, ఈడ సేమ్ ఫంక్షన్ ఆడ సేమ్ ఫంక్షన్, అన్నీ సేమ్ ఫంక్షన్లే. సిఎల్ఎస్ ఒకసారి హిట్ చేద్దాం, కొంచెం ఇట్లా తీసుకుందాం. చూడండి మనకి రెండు సేమ్ పని అయినా చేసింది. ఈడ మనకి హలో కాల్ బ్యాక్ అని వచ్చింది, పైన హలో కాల్ బ్యాక్ అంటే ఆడ ఉన్నటివే వచ్చినాయి. రెండు సేమ్ పని అయినా చేసింది, లేకుంటే రెండు డిఫరెంట్ పనులు చేసినాయా? సేమ్ పని. కానీ దీని కోడ్ చూడండి, మీరే చెప్పాలా దీని కోడ్ ఎలా ఉంది, దీని కోడ్ ఎలా ఉంది, ఏది ఈజీగా ఉంది? మ్యాప్ అనేది ఈజీగా ఉంది. అదే నేను చెప్తున్నది, మనకి ట్రెడిషనల్ ఏదైతే మనం లూప్స్ వాడతామో అదే పని చేయడానికి మనం ఈ మిగిలినటివి అన్నీ వాడతాము. దీంట్లో మెయిన్ యూస్ చేసేది నేను రాసినాను మ్యాప్ ఫైండ్ ఫిల్టర్ అని. ఓకే, ఈడ మ్యాప్ అనే మెథడ్ మనము చూస్తున్నాం. ఇంకా మనకి ఇవి ఏం చేస్తాయి తెలుసా, మనకి కొన్ని సూపర్ పవర్స్ ఇస్తాయి. సూపర్ పవర్స్ అంటే ఏమి, ఎప్పుడైతే మనము ఈ మ్యాప్ అనే కాల్ బ్యాకే కాదు, ప్రతి ఏదైతే మనం మెథడ్స్ చెప్పినానో ప్రతి మెథడ్ మనకి ఏం రిటర్న్ చేస్తుంది అంటే డిఫాల్ట్గా మనము దాంట్లో కాల్ చేసిన కాల్ బ్యాక్ ఫంక్షన్కి కొన్ని ఐటమ్స్ రిటర్న్ చేస్తుంది. ఫస్ట్ నేను ఐటమ్ అని రాసుకుంటాను, సెకండ్ వచ్చేసి ఇండెక్స్, థర్డ్ వచ్చేసి అరే. ఒకసారి చూద్దామా ఇవి ఏమేమి రిటర్న్ చేసిందో, కన్సోల్ చేసి చూద్దాం. ఈడ వచ్చేసి ఐటమ్, ఇండెక్స్, అరే. మీరు షాక్ అవుతారు, మనకి ఇంత యాక్సెసిబిలిటీ ఇచ్చిందా ఈ మ్యాప్ అనేది అని, ఇంత యాక్సెసిబిలిటీ దొరికిందా అని. సిఎల్ఎస్ ఒకసారి మళ్ళీ హిట్ చేద్దాం. చూడండి గైస్, ఫస్ట్ టైం ఐటంలో ఏమొచ్చింది, 1. తర్వాత ఇండెక్స్లో ఏమొచ్చింది, ఇండెక్స్ 0. తర్వాత ఏమొచ్చింది, అరేలో ఫుల్ అరే. ఏమొచ్చింది, ఫుల్ అరే. చూడండి మనకి డిఫాల్ట్గా నేను ఐటమ్ ఏమన్నా రాసుకోవచ్చు, మళ్ళీ చెప్తున్నాను, పారామీటర్ నేమ్ ఏమన్నా రాసుకోవచ్చు. ఫస్ట్ పారామీటర్ వచ్చేసి ఏం రిటర్న్ చేస్తుంది, అరేలో ఉన్న ఐటమ్స్ సింగిల్ ఐటమ్స్. సెకండ్ పారామీటర్ ఏం రిటర్న్ చేస్తుంది, ఇండెక్స్. థర్డ్ ఐటమ్ ఏం రిటర్న్ చేస్తుంది, అరే. ఓకేనా, మీకు డౌట్ రావచ్చు అన్న నేను ఐటమే రాయాలా అని. కాదు, నేను ఏం రాస్తానంటే ఇక్కడ టీ అని రాస్తాను, లేకుంటే డేటా అని రాస్తాను, DATA. ఇక్కడ ఇండెక్స్ రాయకుండా ఐ రాస్తాను. ఓకే, ఒకసారి ఇది కూడా చూడండి, మళ్ళీ మీకు కన్ఫ్యూజన్ ఉండకూడదు, అంతా క్లియర్ చేయాలా. సిఎల్ఎస్ సేమ్ అవుట్పుట్ వస్తుందో లేదో చూద్దాం. సేమ్ అవుట్పుట్ వచ్చిందా, ఏమైనా చేంజ్ ఉందా? సేమ్. ఓకేనా గైస్, మనకి ఫస్ట్ పారామీటర్ వచ్చేసి ఐటమ్, మీరు ఇచ్చిన అరే ఏదైతే ఉందో ఆ అరేలో ఉన్న ఐటమ్ రిటర్న్ చేస్తుంది. సెకండ్ ఐటమ్ వచ్చేసి రిటర్న్ చేసిన ఐటమ్ యొక్క ఇండెక్స్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. థర్డ్ వచ్చేసి ఫుల్ అరే రిటర్న్ చేస్తుంది. ఓకేనా, ఇంకొకటి ఏమో చెప్పాలన్నా, మనకి ఏదైతే మ్యాప్ అనేది ఉందో నేను ఇక్కడ రాస్తాను, మ్యాప్ మెథడ్
మ్యాప్ మెథడ్ మ్యాప్ విల్ రిటర్న్ ఏ న్యూ అరే. ఏం రిటర్న్ చేస్తుంది? ఒక కొత్త అరే రిటర్న్ చేస్తుంది. రిటర్న్ అంటే ఏం చేయాలా? మనకి ఈ పార్ట్ అనేది రిటర్న్ చేస్తుందని చెప్తున్నాడు. లెట్ పేరు ఏమి ఇచ్చుకుందాము? పేరు ఏమన్నా ఇవ్వచ్చు కానీ మన కాడ లేదు కదా. మ్యాప్ అరే అనే ఇచ్చుకుందాం. మ్యాప్ RETURN రిటర్న్ అరే RETURN. మళ్ళీ మీరు ఇదే పేర్లు ఇస్తేనే వస్తుందని అనుకోద్దండి గాయస్, అది ఇంకా చిన్నపిల్లల మాట అయిపోతుంది. ఓకే, కన్సోల్ లాగ్లో మ్యాప్ రిటర్న్ అరే. ఓకే, నేనేం చెప్పినాము? మ్యాప్ అనేది న్యూ అరే రిటర్న్ చేస్తుంది. ఒకసారి చేసి చూద్దామా? నేను కింద ఒక కండిషన్ రాస్తాను. ఏం రాస్తానంటే మన కాడ వచ్చిన డేటాలో +2 చేయమని చెప్పినాను. అంతే. ఏం చెప్పినాను? +2 చేయమని చెప్పినాను. ఒకసారి CLS చేసేసి అవుట్పుట్ చేద్దాం ఏమొస్తుందో. నైస్. అన్డిఫైన్డ్ అని రిటర్న్ చేసింది. ఎందుకు అది అన్డిఫైన్డ్ రిటర్న్ చేసింది? ఒకసారి చూద్దాం అది కూడా మనము. CLS రిటర్న్ స్టేట్మెంట్ వాడలేదు. RETURN రిటర్న్ స్టేట్మెంట్. CLS హిట్ చేద్దాం. ఏం రిటర్న్ చేసింది గాయస్ మనకి? న్యూ అరే విత్ అప్డేటెడ్ నెంబర్స్. న్యూ అరే విత్ అప్డేటెడ్ వాల్యూస్. ఓకే, ఒకసారి ఒరిజినల్ అరే ఏముందో చూద్దాము. రెండు చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి న్యూ అరే, మ్యాప్ రిటర్న్ అరేలో న్యూ అరే, తర్వాత వచ్చేసి ఒరిజినల్ అరే. ఇప్పుడు చెప్పండి, మనకు ఒరిజినల్ అరే ఏమైనా చేంజ్ అయిందా? అది నో. ఫర్ లూప్లో మనము ఇదే పని చేయడానికి ఏం చేసినాం? ఫర్ లూప్లో మనం ఒక కొత్త అరే తీసుకొని ఆ అరేలో పుష్ చేసుకుంటూ పోయినాం. ఈ పనేనా మనం చేసింది? కానీ మనం ఎప్పుడైతే ఇక్కడ మ్యాప్కి వచ్చినామో మ్యాప్ ఏం చేసింది? ఒక కాల్ బ్యాక్ అడిగింది. అదే మనకి కొన్ని సూపర్ పవర్స్ ఇచ్చింది. అరే నేను నీకు దాంట్లో ఉన్న ప్రతి వాల్యూ ఇస్తాను, ప్రతి ఇండెక్స్ ఇస్తాను, ప్రతి అరే ఇస్తాను, నువ్వు ఏమన్నా నార్మల్గా అయితే ఇక్కడ అరే వాడడం మనము అవసరం లేదు, అంటే అన్నెసెసరీ థింగ్ ఇది, మనం చదువుకోవడానికి ఒకటే నేను చెప్పినాను. ఓకే, మనము అదేం చెప్తాది? నేను నీకు ఐటమ్ ఇచ్చినాను, ఇండెక్స్ ఇచ్చినాను, నీకు ఏం కావాలో చేసుకో. నువ్వు చేసుకుంటే నేనేం చేస్తాను? నేను ఆటోమేటిక్గా ఒక కొత్త అరేలో పుష్ చేసుకొని రిటర్న్ చేస్తాను అని చెప్పింది. మనం అంతా లూప్ కంప్లీట్ అయితేనే నా పని చేసుకొని నేను కొత్త అరే రిటర్న్ చేస్తాను. చూడండి, మన కొత్త అరే రిటర్న్ చేసేసింది 3 4 5 6 అని. సింపుల్ థింగ్, ఎంత ఈజీగా ఉంది చూడండి గైస్. మనకి మ్యాప్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయినది. మ్యాప్ అనేది ఏం రిటర్న్ చేస్తుంది అంటే ఏ న్యూ ఫంక్షన్. మ్యాప్ ఏం రిటర్న్ చేస్తుంది గైస్? న్యూ ఫంక్షన్. బాగా గుర్తుపెట్టుకోవాలా మనకి. సారీ, న్యూ ఫంక్షన్ నేనేమంటే అదే చెప్తున్నారు మీరు. న్యూ ఫంక్షన్ అంటే మీరు న్యూ ఫంక్షన్ అంటున్నారు. ఏం రిటర్న్ చేస్తుంది? న్యూ అరే. మ్యాప్ విల్ రిటర్న్ ఏ న్యూ అరే. నువ్వు ఇచ్చిన పని, నువ్వు ఏదైతే ఏ అరే మీద అయితే నీ ఆపరేషన్ చేస్తున్నావో ఆ ఆపరేషన్ నువ్వు అంతా చేసేసి ఆ ఆపరేషన్ చేసిన డేటా ఒక కొత్త అరేలో రిటర్న్ చేయడం జరుగుతుంది. ఓకేనా గైస్? ఇది వచ్చేసి మనకి ఒక న్యూ అరే అండ్ మనకి మ్యాప్ మెథడ్. దీంట్లో ఈ వరకు అందరికి అర్థమైంది అంటే కొంచెం అడ్వాన్స్గా పోదాం దీంట్లోనే. చెప్పాలా గైస్? క్లియర్ కదా? ఈడ STUDENTS స్టూడెంట్స్ అనే ఒక అరేలో నేను ఆబ్జెక్ట్స్ రాస్తున్నాను. స్టూడెంట్ నేమ్ వచ్చేసి STD, నేమ్ వచ్చేసి సమీర్, ఏజ్ వచ్చేసి 22, నెక్స్ట్ మార్క్స్ వచ్చేసి 80 మార్క్స్. టోటల్ మార్క్స్ వచ్చేసి 80 మార్క్స్. సింపుల్ థింగ్, మన కాడ స్టూడెంట్స్ యొక్క డేటా ఉంది. స్టూడెంట్ నేమ్ స్టూడెంట్ నేమ్, ఏజ్, మార్క్స్. సింపుల్. నీడ మల్టిపుల్ అరేస్ రాసుకుంటాను. ఓకే గైస్, డన్. ఓకేనా? మనకి డిఫరెంట్ డేటా అనేది ఉంది. మీరు ఇక్కడ చూసినట్లయితే జాన్, జాన్, డేన్, స్మిత్ అని మనకి ఏజెస్, దాని మార్క్స్ అన్నీ డిఫరెంట్ ఉన్నాయి. ఇప్పుడు మన పని ఏముంది? మన పని వచ్చేసి మెయిన్గా మ్యాప్ అనేది ఎందుకు వాడతారంటే డేటాని UI మీద డిస్ప్లే చేయడానికి వాడతారు. దేని మీద డిస్ప్లే చేయడానికి? UI మీద డిస్ప్లే చేయడానికి. ఈ UI మీద డిస్ప్లే చేయడానికి మనం బేసికల్లీ మ్యాప్లో ఫంక్షనాలిటీస్ రాయము, ఎక్కువ శాతం ఫంక్షనాలిటీస్ రాయము. మనము ఇవి ఎందుకు వాడతామంటే
చేస్తామంటే నేను డిజైన్స్లో చాలా చోట్ల మీకు టేబుల్స్ చూపించినాను, గుర్తుందా? టేబుల్స్ నిన్న లిస్ట్ చూపించినాను, గుర్తుందా గైస్ అందరికీ? టాస్క్ అనేది టాస్క్ బార్లో లిస్ట్ చూపించినాను. ఇలా మనకి ఒక లిస్ట్ అనేది వస్తుంది. మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది టేబుల్ ఉందంటే టేబుల్లో నేను డేటా ఎలా రెండర్ అంటే దీని మీద డిస్ప్లే చేపేయడం, ఓకే, డిస్ప్లే చేపేయడం. ఇలాంటి పనుల కోసం మనము మ్యాప్ అనేది వాడతాము. మెయిన్ పని ఏముంటుందో తెలుసా? మెయిన్ పని వచ్చేసి ఇప్పుడు నేను ఈ స్మిత్ జాన్ ఎలా చూపించాలా? స్మిత్ జాన్ సంథింగ్ డో స్మిత్ అని ఇలా చూపించాలా, వాడి ఏజెస్ వాడి మార్క్స్ అన్నీ మనము ఇలా చూపించాలా అని మనకి ఏదైనా కండిషన్ ఉంది అనుకుందాం. అలాంటి టైంలో మ్యాప్ అనేది వాడతాం. ఇప్పుడు మీరే చెప్పాలి. నేనేం చేస్తానంటే స్టూడెంట్స్ డాట్ మ్యాప్ అనేది ఏం తీసుకుంటుంది గైస్? మనకి మ్యాప్ అనేది ఏం తీసుకుంటుంది? కాల్ బ్యాక్. ఒక్క నిమిషం. మన కాడ ఏదైతే స్టూడెంట్ నేమ్స్ ఉన్నాయో, వాయిస్ అందరు క్లియర్ వస్తుందా? ఎస్ బ్రో. ఇప్పుడు మన కాడ ఏదైతే స్టూడెంట్స్ ఉన్నాయో ఆ స్టూడెంట్స్ మనం ఏం చేయాలా అంటే ఆ స్టూడెంట్స్ని మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏముంది, ప్రతి స్టూడెంట్ యొక్క స్టూడెంట్ నేమ్ తీసుకోవాలా. అది ఎలా పాసిబుల్ అది ఒకసారి మనము చూసేద్దాం. ఐ థింక్